సో 38 సైజ్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా మనం ఈజీగా కట్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఉంటుంది, హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఓకేనా, అందరూ రెడీగా ఉండండి. 38 సైజ్ బ్లౌజ్ ఎవరైనా ఉంటే ఇలా నేను చెప్పినట్టు వేసుకొని కటింగ్ కి రెడీ అయితే ఉండండి. ఇదిగోండి, ఇక్కడ మనకు కోర్లు 2 వదిలిపెట్టేశాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15, ఇదిగో 15 ఇంచులు ఇక్కడ వేసి ఖర్చుకైతే ఇలా వేసాను. 1/2 ఇంచు ఇలా ఖర్చు దగ్గర నుండి మనం ఒక లైన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, 6 ఇంచెస్ అంటే నెక్ వచ్చేసి నాకు తక్కువగా కావాలి కాబట్టి 6 ఇంచెస్ ఇలా పైకి వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు 38 సైజు అంటే 9.5, ఇదిగోండి 9.5 మనం ఇక్కడ వేసుకోవాలి. 9.5 19 19 38. సో 9.5 మనం ఇలా వేసుకున్నాను. చాలా ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ ఎలా ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ముడతలు లేకుండా ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైవ్ ఉంటుంది ఎవ్రీడే, మార్నింగ్ ఉంటుంది, లైవ్ ఉంటుంది. మార్నింగ్ కొద్దిసేపు ఉంటుంది, లైవ్ మాత్రం 1.5 hour 2 hours అయితే ఉంటుంది. సో ఈవినింగ్ వచ్చేసి 7 o'clock ఉంటుంది, మార్నింగ్ వచ్చేసి 10 to 12 లోపల ఉంటుందండి. నేను ఈరోజు కొంచెం లేట్ అయింది, నో ప్రాబ్లం. మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా, చెస్ట్ 38 ఇంచెస్ ఉన్నప్పుడు, హైట్ 15 ఇంచెస్ ఉన్నప్పుడు కింద నుండి అంటే 9.5 మనకు నెక్ అయితే వచ్చిందండి. కింద నుండి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ పెద్దగా ఉండడం ఇష్టం లేని వాళ్ళకనమాట ఇది. ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకుంటే మనకు జారకుండా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటుంది, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది, షోల్డర్ జారకుండా ఉంటుంది అనేది నేను ఇప్పుడైతే ఈ కటింగ్ లో చూపిస్తాను. తప్పకుండా అందరైతే క్లియర్ గా వినండి, ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇది షోల్డర్ ఎంత తీసుకుంటున్నానంటే 5.5 ఇంచులు షోల్డర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మనకు నెక్ బ్రాడ్ గా కావాలి, ఇది సన్నగా కావాలి, నెక్ బ్రాడ్ గా కావాలి అనుకున్నప్పుడు మనం 6 ఇంచులు తీసుకోవచ్చు. ఓకే, కానీ 5.5 పావు తక్కువ 6 5.5 ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది డీప్ ఉన్నప్పుడు మనం ఇది తక్కువ అవుతుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, అప్పుడు మనం 5 ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమన్నా అంటే ఇంకా వెడల్పు బ్రాడ్ కూడా ఉన్నప్పుడు మనం 4.5 తీసుకోవాల్సి వస్తుంది, ఇంత డీప్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు నాకు పైకి ఉంది కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, 6 ఇంచెస్, ఇది కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఖర్చు తీసేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందండి. అంటే నాకు 8 16 ఇంచులు. ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను, కరెక్ట్ గా 8 ఉందా. ఇది నా బ్లౌజే కదండి, ఒక్కసారి అయితే నేను చూసుకుంటాను. మేబీ 16.5 ఉండొచ్చు. లేదండి, కరెక్ట్ 16 ఉంది, 8 వచ్చింది. ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర మనం ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ ఎలా వస్తుందో మనం ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. రైట్, ఇక్కడ నుండి 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇది 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3.5 తీసుకున్నాను. చూడండి, 3.5 తీసుకున్నాను. ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఓకే, అయితే నాకు ఇక్కడ సన్నగా కావాలి, ఇక్కడ బ్రాడ్ గా ఉండాలి, షోల్డర్ జారొద్దు. అలా అంటే ఎలా తీసుకోవాలి? కామన్ గా అయితే మనం ఇలాగే తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి, ఇది కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు బ్రాడ్ గా ఉండి ముడతలు లేకుండా నీట్ గా అయితే వస్తుంది. ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర నుండి నేను ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, నెక్ అనేది మనకు బ్రాడ్ గా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఒకవేళ తక్కువగా తీసుకొని ఇక్కడ ఇది తక్కువ కావాలని నేను ఇది సన్నగా ఉండాలి అని నేను ఇక్కడ కూడా బ్రాడ్ ఎక్కువగా వేసుకొని ఇక్కడ నార్మల్ గా తక్కువగా లోతుగా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకు మంచిగా ముడతలు ఇలా వస్తూ ఉంటాయండి. సో అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను, కింద కూడా 3 ఇంచులే తీసుకొని నేను ఇలా నీట్ గా వేసుకున్నాను రౌండ్ గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ ఒక 1 ఇంచ్ వేసుకొని చూడండి, 1 ఇంచ్ వేసుకున్నాను. అయితే మనకు ఇక్కడ లోతుగా ఉండి ఇప్పుడు 2 ఇంచులు తీసుకొని 2.5 కానీ తీసుకొని ఇది లోతుగా తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ విడత అనేది మనకు ఇట్లా గుంజి పట్టినట్టుగా రాకుండా ఉండాలి అని అంటే మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు మనకు ఇదంతా కవర్ అయిపోతుంది అనమాట. క్లాత్ తో కవర్ అయిపోయి ఎక్కడైతే మనం తక్కువ తీసుకున్నామో, ఎక్కడైతే మనకు చంక భాగంలో ముడతలు అనేటివి రావన్నమాట. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక్కసారి అర్థమవుతుందేమో చూడండి. ఇదిగోండి, ఇలా మనం తీసుకున్నప్పుడు ఇలా బ్రాడ్ గా వచ్చింది కదా, ఇలా బ్రాడ్ గా వచ్చినప్పుడు మనం ఇంత కిందికి గానీ ఇలా తీసుకుంటే ఈ షోల్డర్ అనేది చంక ఎక్కువయ్యి ఈ షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. ఓకే, అలా జారిపోకుండా ఉండాలి అని అంటే మనం ఇది కొంచెం పైకిగా తీసుకొని తక్కువ ఆర్మ్ డౌన్ తీసుకుంటే షోల్డర్ అనేది అసలు జారదు, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సన్నగా తీసుకొని చూడండి, ఈ విధంగా తీసుకొని ఇక్కడ కూడా ఇంతే తీసుకున్నాం అనుకోండి, ఈ సన్నగా ఉన్నప్పుడు ఇది వేసుకున్నప్పుడు ఇట్లా గుంజి పట్టినట్టుగా వస్తుంటుంది నెక్. సో అలా కూడా తీసుకోవద్దు. ఇప్పుడు మనం తీసుకుంది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా రౌండ్ గా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు 8 ఇంచులు వచ్చిందా రాలేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇదిగోండి, 8.5 వచ్చిందండి. మనకు 8.5 వచ్చింది అంటే మనం 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 8.5 వచ్చింది. సరే 5.5 తీసుకొని చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం చంకని ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం సెట్ చేసుకుంటే ముడతలు అనేటివి రావు. చాలా ఈజీగా కూడా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు కూడా అంతే వచ్చింది, అంటే 8.5 వచ్చింది. సో మనం ఎక్కడ చేంజ్ చేయాలి, సో ఇక్కడ చేంజ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకు 5.75 ఇంచ్ ఉంది. అంటే 5.5నే మనకు బెటర్ ఆప్షన్. 5.5 నుంచి ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం తీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నుండి 5.5 ఖర్చుకు తీసేసిన తర్వాత నేను 5.5 ఎగ్జాక్ట్ గా తీసుకున్నాను. ఇందాక ఒక 1/2 ఇంచ్ తక్కువ చేశాను. ఇంతకు ముందు మనం కరెక్ట్ గా 6 ఇంచులు తీసుకున్నాను. మీకు కనబడుతుందో కనబడతలేదో చూడండి క్లియర్ గా. సో ఇప్పుడు మనం ఒకసారి ఇలా చెక్ చేసి చూద్దాం. మనకు కరెక్ట్ గా రాలేదు అనుకో, ఇదిగోండి, ఇప్పుడు ఒక్క పాయింట్ అంతా మనకు తక్కువగా వచ్చింది. అది ఈ ఒక్క పాయింట్ కూడా మనం కొలతలోనే ఉంటుంది. ఈ కొలతలో కరెక్ట్ గా చూసుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది మనకు. ఇదిగోండి, చూసారు కదా, కరెక్ట్ గా మనకు 5.5 ఇంచులు అయితే సరిపోతుంది చంక. మనం ఇంత బ్రాడ్ తీసుకున్నప్పుడు మనకు ఇది తక్కువగా 5.5 ఉన్నప్పుడు మనకు ఏ ముడతలు లేకుండా చంక అనేది నీట్ గా మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్ మనం ఎంతైతే మెజర్ చేసుకున్నామో అంత కరెక్ట్ గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా నీట్ గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డాట్ చూసుకుందాము. 4 ఇంచెస్ ఈ డాట్. ఇక్కడ నుండి కూడా మనం 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ మనం ఒక డాట్ తీసుకొని 1/2 ఇంచ్ తో మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ 1/2 ఇంచ్ లేకుండా కొంచెం తగ్గిన అంటే సన్నగా ఉన్నా కానీ 1/2 ఇంచ్ ఉన్నా కానీ మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా లేస్తూ ఉంటుందండి. ఈ డాట్ మనం పర్ఫెక్ట్ గా ఇలా సెట్ చేస్తేనే ఇది లేవదు, బ్యాక్ సైడ్ లేవదు. మీకు లూజ్ ఉన్నా కానీ పట్టేసినట్టుగా మంచిగా నీట్ గా ఉంటుంది. ఒకవేళ మీకు సన్నగా ఈ డాట్ కనుక ఉందనుకోండి పైకి లేచిపోతుందండి బ్లౌజ్ అనేది. అలా లేచిపోకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్ గా మనం ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకు ఎంత అయితే ఇక్కడ డౌన్ ఉందో చూడండి, ఎంత వరకు ఈ స్కేల్ కరెక్ట్ గా మనకు ఉందో ఆ స్కేల్ ఉన్నంత వరకు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇందులో ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను తప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను. ఒకవేళ ఈ లైవ్ తర్వాత మీకు మన లైవ్ లో ఉంటుంది, మీరు లైవ్ లో కామెంట్ చూసి నాకు కామెంట్ లో పెట్టండి, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1 పాయింట్ 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ తీసుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. నాకు కొంచెం బ్రాడ్ గా ఉండాలి కానీ ఎక్కువ వీపు కనబడకుండా ఉండాలి అంటే ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను. పనిలో పని మీకు కూడా చూపించొచ్చు అన్నట్టుగా నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను. చూడండి ఎలా ఉంది ఈ కటింగ్, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా, మీకు కరెక్ట్ కాదు అనిపించిందా, ఏ విషయం నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. చూసారు కదా, మనం షోల్డర్ ని జారకుండా ఈ చంక కింద ముడతలు రాకుండా ఏ విధంగా మనం తక్కువ తీసుకోవాలి అనేది ఈజీగా మనం ఈ వీడియోలో చూస్తున్నారు. ఇక్కడ మనం 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ వచ్చింది 1/2 ఇంచు. ఇక్కడ
పావు ఇంచి తక్కువ చేసి తీసుకున్నప్పుడు కూడా మనకు ఒక ఇంకా ఎక్కువనే వచ్చింది, ఇంకా 2 పాయింట్స్ 3 పాయింట్స్ అంతా కూడా ఎక్కువ వచ్చింది. అయినా కానీ మనకు సెట్ కాలేదు చంక. కానీ ఇక్కడ నుంచి మనము 5.5 కరెక్ట్ గా తీసుకున్నప్పుడు, ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకున్నప్పుడు ఈ రౌండ్ మాత్రం ఎగ్జాక్ట్ గా సరిపోయింది. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు మనం ఇది 9.5 ఉంది కదా, ఇది 9.5 ఉన్నప్పుడు ఇది 8 ఎలా ఉంటుంది అంటే ఇలాంటి చేతులు ఉన్నప్పుడు అలాగే ఉంటుందండి. చూడండి ఎంత సన్నగా ఉన్నాయి నా చేతులు. ఇలా చేతులు ఉన్నప్పుడు ఇట్లాంటి వస్తుంటాయి. ఇలాంటి వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా బ్లౌజ్ కటింగ్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో తప్పకుండా ఇలాంటి టెక్నిక్ తోటి మీరు చంక కింద ముడతలు లేకుండా మీరు నీట్ గా కటింగ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. ఓకే, ఇది కుదురుతుందా అంటారు. నేను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి, తప్పకుండా కుదురుతుంది. ఓకేనా? క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇలా క్రాస్ కటింగ్ వేసుకుంటున్నాను. నేను షార్ట్ హ్యాండ్సే పెట్టుకుంటాను కాబట్టి నాకు సరిపోతుంది. ఇలా నేనైతే క్రాస్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మొత్తం మనకు ఎలా అయితే మనకు బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా మొత్తం ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. మనకు నెక్ ఎంత ఉందో నేను చూసుకుంటున్నాను. నా నెక్ వచ్చేసి 7.5 ఉందండి. నా సెంటర్ పాయింట్ వచ్చేసి అంటే చెస్ట్ పాయింట్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ ఉంది. నాకు టోటల్ వచ్చేసి 13 ఉందండి. అంటే నేను హైట్ ఉన్నా కానీ చెస్ట్ చిన్నగా ఉండడం వల్ల నాకు 13 వచ్చింది. అంటే మార్జింగ్ తోటి 13.5 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టి 13.5 దగ్గర మనం మార్క్ వేసుకోవచ్చు ఇలా. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ ఎంత ఉంది? నాకు 10.5 దగ్గర చెస్ట్ పాయింట్ ఉంది. 10.5 దగ్గర ఇక్కడ నుండి ఎంత తీసుకోవాలి? 4 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి 10.5, ఇక్కడ నుండి 4 ఇంచెస్, దాటేమో 3 ఇంచెస్. ఎగ్జాక్ట్ గా మనకు పర్ఫెక్ట్ పాయింట్ వచ్చేస్తుందండి. ఓకేనా? మీకు అర్థమయ్యిందా? నేను ఎలా చూసుకున్నాను అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి నా నెక్ చూసుకున్నాను, ఇక్కడ వరకు 7.5 ఉంది. ఇదిగోండి, ఇక్కడ వరకు 7.5 ఉంది. ఇలా కూడా చూసుకోవచ్చు, ఇలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుండి 7.5 ఉంది. ప్లస్ ఇక్కడ నుండి నా చెస్ట్ పాయింట్ ఇలా వచ్చిందండి. చూడండి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ 10.5 దగ్గర మార్క్ ఉంది. ఇక్కడ నుండి కిందికి ఎంత ఉంది ఇది చూసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ కిందికి ఎంత ఉంది? ఈ కిందికి ఎంత ఉంది? 13 ఉందండి. కరెక్ట్ గా 13 ఉన్నప్పుడు మనం మార్జింగ్ పెట్టుకోవాలి కదా, అది ఒక 1/2 ఇంచు. ఎంత వచ్చింది? కరెక్ట్ 13.5 వచ్చింది. అంటే 13.5 వచ్చింది అనమాట. నేను చూపించాను కదా ఇప్పుడు మీకు 13.5 ఎలా మార్కింగ్ చేసుకోవాలో. ప్లస్ ఇక్కడ నుండి కూడా ఎలా వచ్చింది, ఎంత కరెక్ట్ పాయింట్ వచ్చింది చూడండి. ఎంత వచ్చింది? కరెక్ట్ గా 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? 4 ఇంచెస్ తీసుకోవాలి. ఈ పాయింట్ కరెక్ట్ గా, ఈ పాయింట్ ఇక్కడ నుంచి కింది పాయింట్, అవి కనుక 3 కరెక్ట్ గా ఉంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? క్లాస్ లోకి వెళ్ళిపోదాం. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంత మంచి వీడియోకి జస్ట్ 34 లైక్స్ వచ్చాయా? అయ్యయ్యో, లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఇది వైరల్ అయ్యే వీడియో అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తన బ్లౌజ్ తను కుట్టుకోవడానికి రావాలి. ప్లస్ ఇంకా ఎవరికైనా కస్టమర్స్ బ్లౌజులు చాలా ఇబ్బంది అవుతుంటే సరి చూసుకొని కుట్టే వీడియో అండి ఇది. సో అందరూ లైక్ చేసి మీ యొక్క లైక్ వేరే వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడండి. ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోలకైతే మీరు లైక్స్ ఇస్తున్నారు, అలాంటివి కాకుండా యూజ్ అయ్యే ఈ లైవ్ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మనం 13.5 దగ్గర నేనైతే కరెక్ట్ గా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అయితే నాకు చాలా మంది ఏమంటున్నారంటే 4th డాట్ లేకుండా చూయించండి అంటున్నారు. 4th డాట్ లేకుండా ఎలా చూయించాలో చూపిస్తాను. 4th డాట్ ఉండి కూడా ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనా? అయితే మనం ఇక్కడ నుండి ఎంత వరకు వేసుకున్నాము? 10.5 దగ్గర వేసుకున్నాము. అయితే ఇక్కడ నుండి 11 వరకు మనం ఇక చూడండి, ఇక్కడ 11 నేను మెజర్మెంట్స్ తోటి నేను చూపిస్తున్నాను, ఆది బ్లౌజ్ తోటి అయితే కాదు. ఇదిగోండి, ఇక్కడ నుంచి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక డాట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఇలా కిందికి వేసుకొని ఇది క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే నేను చూసుకుంటాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకొని, ఇదిగోండి నాకు ఎలా ఉండాలి అనంటే షేప్ అనేది షార్ప్ గా కాకుండా కొంచెం ఇలా రౌండ్ గా ఉండాలి. అలాంటప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అనంటే చూపిస్తాను. ఇదిగోండి, ఇలా షార్ప్ గా కాకుండా ఉండాలంటే ఇలా తీసుకోవాలి. కొంచెం ఇలా కరువుగా తీసుకుంటే మనకు షార్ప్ అనేది రాదు. ఇలా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి మనం ఈ డాట్ నుండి ఇక్కడ వరకు మనం ఒక లైన్ తీసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ ఏ సైజ్ ఉంటుందో అలా లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 7.5 దగ్గర మనం మార్క్ చేసుకొని, ఇదిగోండి 7.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మనం నెక్ కి మార్క్ చేసుకుందాము. ఇక్కడ మనం ఎలాగో బ్యాక్ నెక్ కి మార్క్ చేసుకున్నాము, ఇక్కడ ఫ్రంట్ నెక్ కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం. మనకి ఏమైతుందంటే కొంచెం బ్రాడ్ గా వస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రాడ్ గా పెట్టుకున్నాం కాబట్టి మనకు బ్రాడే ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ లో మనకు
ముందు డాట్ ఉక్సులు పట్టి డాట్ అయితే పెట్టేసుకుందాం. ఈ డాట్ కూడా ఎక్కువగా షార్ప్ కావాలి అనుకున్న వాళ్ళకి 2 ఇంచెస్ సరిపోతుంది. ఒకవేళ నాకు తక్కువ షార్ప్ కావాలనుకున్న వాళ్ళకి 2.5 అలా కొంచెం విడత ఎక్కువగా ఉంటే షార్ప్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ డాట్ వచ్చేసి ఇక్కడ నుండి మనం ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఈ విధంగా తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి కరెక్ట్ గా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి కూడా మనం ఒక 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకు షేప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు 4th డాట్ కావాలి. 4th డాట్ కావాలి అన్నప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ నుండి ఎంత తీసుకున్నాము, ఇక్కడ నుండి 13.5 తీసుకున్నాము అవునా. అలాగే ఇది కూడా చూసుకోండి మీరు, ఇక్కడ నుండి అంటే మీకు ఈ స్ట్రైట్ తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నుంచి 13.5 దగ్గరనే మనం ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఈ విధంగా స్ట్రైట్ గా వస్తుంది. ఎస్, కానీ మనకు ఇక్కడ సైడ్ దాటు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇగో 2 ఇంచెస్, ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ అలా ఇలా పైకి తీసుకొని ఎక్కడైతే ఈ డాట్ ఎండ్ అవుతుందో ఈ డాట్ ఎండ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ సైడ్ దాటి అవసరం లేదు. లైక్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ ఒక్క లైక్ ఇంకో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి, ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మనం వేసుకుంటే 4th డాట్ అవసరం లేదు. ఇక్కడ నుండే కట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఈ 4th డాట్ ఇది అవసరం. ఈ 4th డాట్ అవసరం. ఇది వద్దు అనుకుంటే ఇది అవసరం, ఇది కావాలి అనుకుంటే ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ అంటే ఇప్పుడు చంక డౌన్ ఒక 1/2 ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అనమాట. ఇది 1/2 ఇంచ్ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ కూడా మనం ఇప్పుడు 3 ఇంచులు అంటే 3 ఇంచుల బ్రాడ్ పెట్టుకున్నాం. ఎట్లాగైనా షోల్డర్ జారిపోయే ప్రసక్తి ఉంటుంది ఇందులో, ఎందుకంటే బ్రాడ్ ఉంటుంది కదా. 3 ఇంచులు 6 ఇంచులు అంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ వెడల్పే ఫ్రంట్ పార్ట్ వెడల్పే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు షోల్డర్ కొంచెం అన్నా జారుతుంది అనమాట. ఎందుకంటే ఇది కూడా వెడల్పు వచ్చింది కదా. ఒకవేళ ఇది వెడల్పు రాకుండా ఇంతే వచ్చింది అనుకో, మీకు షోల్డర్ అనేది జారదు, వెడల్పే కూర్చుంటుంది. సో నేను ఈ టిప్ యూజ్ చేస్తాను చూడండి. షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా మనం లోపలికి వేసుకొని, ఆల్రెడీ మనకి ఇక్కడ బ్రాడ్ ఉంది కాబట్టి ఈ బ్రాడ్ అయితే నేను ఎక్కువగా తీసుకోవట్లేదు. ఇంకా ఎక్కువ బ్రాడ్ అయితే నాకు ఇష్టం అనిపించదు కాబట్టి నేను తక్కువ బ్రాడ్ అయితే యూజ్ చేస్తాను. ఇదిగోండి ఒక 1/4 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా అయితే ఇందులోకి కలుపుకుంటున్నాను. ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకున్నాం కదా అక్కడ కలుపుకున్నాను. ఇంతకు ముందు ఈ డౌన్ తీయకపోయేదాన్ని, కానీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డౌన్ తీయకపోతే ముడతలు వస్తున్నాయి. చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డౌన్ తీస్తే ఇలా లాగుతుంది, ఇలా లాగుతుంది. చెస్ట్ లేని వాళ్ళకి ముడతలు ఒకవేళ తీస్తే ఇక్కడ కొంచెం ఇలా వస్తున్నాయి, ఇలా కొంచెం ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఈ పొజిషన్ లో కొంచెం ఇలా ఈ చంకకి దీనికి మధ్యలో ఇలా కొంచెం వస్తున్నాయి. అందుకే ఇక్కడ మనం కొంచెం 1/2 ఇంచ్ మనం ఇలా తక్కువ చేసుకున్నాం అనుకోండి, అసలు షోల్డర్ జారదు అండ్ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇలాంటి కటింగ్ ని నేర్చుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఒకవేళ మనకు ఇంత బ్రాడ్ ఉండి గల్ల లూజ్ గా ఉంటుంది అనుకోండి, ఒక్కొక్కరికి ఏమైతుంది అంటే రైట్ సైడ్ గల్ల జారుతుంది, లెఫ్ట్ సైడ్ గల్ల జారుతుంది అని మాత్రం అంటున్నారు, కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ అంతా ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇలా తక్కువ చేసుకోండి. ఒక 1 పాయింట్ ఆర్ 2 పాయింట్స్ అంతా ఇలా తక్కువ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా మీకు సెట్ అయిపోతుంది. షోల్డర్ కూడా జారదు. షోల్డర్ జారకుండా కూడా ఉక్సుల పట్టి వేసేటప్పుడు, లూప్ల పట్టి వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన ఛానల్లో పావని టైలరింగ్ బ్లాగ్స్ లో నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరు తప్పకుండా వీడియోని చూడండి. లూపుల పట్టి అంటే కాజా పట్టి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని ఉంటుంది. రీసెంట్ గానే పెట్టాను, నా బ్లౌజ్ పైన ప్రయోగం చేశాను, అది పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను మీకు రేపు బ్లౌజ్ కూడా వేసుకొని చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో చూడండి. ఓకేనా, లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేసేస్తున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. మీ డౌట్ కి ఆన్సర్ కూడా నేను చెప్తాను. ఇదైతే షోల్డర్ జారదు అండ్ ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ముడతలు కూడా రావు. అంటే ఎంతో మంది రాని వాళ్ళు, ఎంతో మంది కొన్ని ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి ఈ వీడియో కనుక రీచ్ అయితే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మిమ్మల్ని ఊరికే చేయమంటలేనండి, మీకు నచ్చితేనే చేయండి. అది కూడా చెప్తున్నాను కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చేయండి. ఇదిగోండి నేను ఇప్పుడు ఈ డాట్ లేకుండా అయితే నేను కటింగ్ చేసుకున్నాను. మీకు డాట్ లేకుండా కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. దయచేసి లైవ్ చూసే వాళ్ళు లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇప్పుడు మనం డాట్ లేకుండా ఎలా క్రాస్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను.
ఇదిగోండి ఇక్కడ ఎంత ఉందండి 3.5 కరెక్ట్ గా 3 ఉంది. ఇక్కడ ఎంత ఉంది 4.5 ఉంది. అంటే ఇక్కడ మనకు 4.5 తీసుకుందాము. పొట్ట పైకి వస్తుంది అనుకుంటే 4 ఇంచులు సరిపోతుందండి. ఇక్కడ పొట్ట పైకి చాలా హెవీగా వస్తుంది అంటే 4 ఇంచులు సరిపోతుంది. సో 4 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ ఎంత ఉందండి, ఇదిగోండి ఇక్కడ చివరికి ఎంత ఉంది 3 ఇంచులు ఉంది కదండి. 3 ఇంచులు కింద ఖర్చు పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఇక్కడ కూడా 3 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉందండి, దాని దగ్గర 2 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 2.5 ఇంచులు కదా. ఇక్కడ కింద ఖర్చు పైన ఖర్చు 2.5 ఉందా, 2 ఉందా, 2 ఉంది. 2 ఇంచులు వచ్చేలాగా మనం చూసుకుందాము. అంతే, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టిన ఇది కరెక్ట్ గా. ఇప్పుడు మనం షేప్ అనేది ఇలా గీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనకు క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది. అయితే ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది కన్ఫ్యూజ్ గా ఉంటుంది మీకు కట్ చేసుకునేటప్పుడు. అయితే నేను ఎలా చూపిస్తాను, ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఎట్ సైడ్ తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎట్ సైడ్ తీసుకోవాలి అనేది చూపిస్తాను. అయితే కరెక్ట్ గా తీసుకోవాలండి. కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకు షేప్ అనేది చిన్నగా అయిపోయి మళ్ళా తక్కువ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఎక్కడ ఫ్రంట్ ఎక్కడ బ్యాక్ అని తెలియదు కదా. ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఈ విధంగా మనం ఇలా పెట్టుకోవాలి. ఈ షార్ప్ ఉన్నది బ్యాక్ సైడ్, ఇలా కట్ చేసింది మాత్రం ఫ్రంట్ సైడ్. ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం. చూడండి ఇలా. ఇప్పుడు మనం ఈ దాటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు కరెక్ట్ గా ఇంత వరకు వచ్చింది కదా. ఇది కూడా కరెక్ట్ గా ఇంతే వచ్చేస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయిపోతుంది. ఓకే, ఇలా ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి ఇలా ఉంటుంది. సో మీరు లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి ఇంత మంచి కటింగ్ ని మీరు ఇంకొకరికి మీరు నేర్పియకుండా ఒక లైక్ చేస్తే ఇంకొకరికి కూడా నేర్చుకునేటట్టు చేస్తారు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఇది 2 ఇంచెస్ ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత నేను ఎక్స్ట్రా పెట్టుకొని నా కటింగ్ లో అయితే ఇలా చేసుకుంటాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు 8.5 నాకు 8 ఇంచులు నాకు ఆర్మ్ రౌండ్. పొడవు ఎంత 6 ఇంచులు. చూడండి 6 ఇంచుల పొడవు బ్లౌజ్. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి బ్లౌజ్ పొడవు 6 ఇంచులు. ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచ్ తీసుకొని, అయితే నాకు ఇది పొడవు అనిపిస్తుంది కొంచెం పొట్టి పెట్టుకుంటాను. సో 5.5 పెట్టుకుంటున్నాను. 5.5 పెట్టుకొని 6.5 దగ్గర మా వాళ్ళందరూ చాలా పొడుగు అటు కాకుండా ఇటు కాకుండా పెట్టుకుంటున్నావు అక్క అంటున్నారు కాబట్టి నేను తక్కువగా చేస్తున్నాను. సో ఇగో ఇక్కడ నుండి ఎంత అయితే మనం డౌన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా నిన్న 38 చెస్ట్ ఉన్న వాళ్ళకి 3.5 అయితే సరిపోతుందండి. 3.5 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఎంత మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది 8 ఇంచులు ఉంది. ఇక్కడ నుండి కరెక్ట్ గా 8 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. నా చుట్టుకొలత ఎంత ఉంది చూడండి, 6. ఇదిగోండి 12 ఇంచుల దగ్గర, 12 కూడా ఉండదు 11.5 ఉంటుందండి, కాకపోతే నేను లూజ్ పెట్టుకుంటా. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా మనం కర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ నుండి కూడా మనకు ఇలా స్ట్రైట్ గా ఉంటే ఇట్లా స్ట్రైట్ గా ఉన్న దగ్గర బుగ్గలు వస్తాయి. ఇక్కడ టైట్ గా పట్టేస్తే ఇక్కడ బుగ్గ వస్తుంది. సో మనం ఖచ్చితంగా మన చెస్ట్ ని ఈ విధంగానే వేసుకోవాలి. అప్పుడు చాలా నీట్ గా ఉంటుంది మనకు. ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ వరకు ఈ విధంగా ఇలా తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తేడా తోటి మనం ఇలా ఇది తీసుకోవాలి. ఓకేనా అండి? ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను తప్పకుండా మీ కామెంట్ లో మీ ఆన్సర్ అయితే నేను చెప్తాను. కానీ లైక్ చేసి అయితే ఈ వీడియోని వైరల్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి కటింగ్ ఇంత మంచిగా అర్థమయ్యేలాగా అసలు చెప్తారు. కానీ చాలా బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇంకొకరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదండి. నేర్చుకోండి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఇది పర్ఫెక్ట్ గా కటింగ్ నేను కుట్టుకున్న తర్వాత కూడా వేసుకొని మీకు మరీ చూపిస్తాను అని చెప్తున్నాను కదా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఒక 2 నిమిషాలు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ముందు నుంచి కూడా వీడియో చూసి కూడా అడగండి. తక్కువనే మొన్న తీసుకొచ్చిన దాంట్లో ఇందులో అదయింది, కొబ్బరి అయింది. బాగున్నాయి, వాటర్ బాగున్నాయి, కానీ కొన్ని వచ్చినాయి అన్ని తక్కువ 30 గ్లాస్. చూసారు కదా, ఇలా హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో
7 o'clock కూడా లైవ్ ఉంటుంది. తప్పకుండా 7 o'clock కి రండి. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. అంత ఈజీగా నేనైతే చూపిస్తున్నాను. ఓకే, ఇది కొలతలతో చూపించాను. జస్ట్ ఒక 3 కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ అయితే నేను కంప్లీట్ చేశాను. చెస్ట్, ఆర్మ్ రౌండ్, నెక్, అంతే. ఆ 3 ఉంటుందండి. అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. సో తప్పకుండా ఛానల్ ని లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఈ వీడియో నేను చేసి మళ్ళీ వీడియోస్ లో కూడా పెడతాను. మీరు చూడండి, మళ్ళీ చూడండి. నేర్చుకోవాలంటే మళ్ళీ 38 కటింగ్ చాలా ఈజీ మెథడ్ లో నేనైతే చూపించాను కదా. ఇదిగోండి, ఎంత నీట్ గా మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా, వేరే వాళ్ళకి